రాజుగారు అంటారు, మీరు చాలా తెలివిగల వాళ్ళు, ఎలాంటి సమస్యలకైనా ఇట్టే పరిష్కారం ఇస్తారు. తర్వాత మీకున్నంత తెలివితేటలు కానీ, మీకున్నంత మేధస్సు కానీ అద్భుతం అసలు. కానీ ఎందుకో మిమ్మల్ని చూస్తే ఒకటి అనిపిస్తూ ఉంటుంది. ఆయన చాణక్యుడు నల్లగా ఉండేవారనమాట. అయితే రాజుగారు ఏమంటారంటే, మీరు నల్లగా ఉన్నారు, దూరం నుంచి చూసారనుకోండి ఒక కురూపిలా కనపడుతూ ఉంటారు, మీకు ఎప్పుడూ అనిపించలేదా మీకున్న తెలివితేటలకి మీకున్న మేధస్సుకి కొంచెం అందం జత ఉంటే అసలు ఎంత బాగుండేది, ఎక్కడో ఉండేవాళ్ళు కదా, అది అందం ఉంటే బాగుండేదేమో అన్నట్టుగా ఆయనతో అంటారనమాట. అప్పుడు చాణక్యుడు అంటాడు, నాకు ఎప్పుడూ అనిపించలేదండి, అయినా కూడా బాహ్య సౌందర్యం ఎంతండి, అది క్షణికం, ఎవరైనా చూసి ఆనందపడినా క్షణికమే, కానీ ఆత్మ సౌందర్యం కదా ముఖ్యం, రూపం కంటే గుణం గొప్పది, అది కదా ముఖ్యం అంటే వెంటనే రాజంటారు, మీరు అందంగా లేరు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది కాబట్టి ఇలా అంటున్నారు అని వెంటనే అనేసి, మీ దగ్గర ఏమైనా ఉదాహరణ ఉందా, అందము కంటే గుణం గొప్పదని ఏదైనా ఉదాహరణ ఉంటే? రాజుగారు అంటారు, మీరు చాలా తెలివిగల వాళ్ళు, ఎలాంటి సమస్యలకైనా ఇట్టే పరిష్కారం ఇస్తారు. తర్వాత మీకున్నంత తెలివితేటలు కానీ, మీకున్నంత మేధస్సు కానీ